Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 3 మీ సుప్త చేతనకున్న అద్భుతమైన శక్తి. మీ సుప్త చేతనకున్న శక్తి అంతులేనిది. మీ సుప్త చేతనాత్మక మనసు మీకు ప్రేరణ కలగజేస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. అది మీ జ్ఞాపకాల గోదాము నుంచి, మీ గత జీవితంలోంచి ఎన్నో దృశ్యాలను వెలికి తీయగలదు. మీ గుండె చప్పుడును, రక్త ప్రసారాన్ని అది నియంత్రించగలదు. మీ జీర్ణశక్తిని, తిన్నది వంటబట్టించుకోవడాన్ని, బయటకు పంపడాన్ని నియంత్రిస్తుంది. మీరు రొట్టె ముక్క తిన్నప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసు దానిని కణజాలం, కండరాలు, ఎముకలు, రక్తం రూపాలలోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని అతిపెద్ద తెలివైన వాడికి కూడా తెలియకపోవచ్చు. మీ సుప్తచేతనాత్మక మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను, శరీర ధర్మాలను అదుపులో ఉంచుతుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. మీ సుప్తచేతనాత్మక మనసు ఎప్పుడూ నిద్రపోదు, విశ్రమించదు. అది అన్ని వేళలా పనిచేస్తూనే ఉంటుంది. దానికున్న అద్భుతమైన శక్తిని తెలుసుకోవాలంటే ఒక పని చేయండి. నిద్రపోయే ముందు దానితో స్పష్టంగా మీరొక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని అనండి. మీరు కోరుకున్న ఫలితానికి దారి తీయటం కోసం మీలోనే ఉన్న ఎన్నో శక్తులు వెలువడటం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. దీని శక్తి, తెలివితేటలు ఎలాంటివి అంటే అవి సర్వశక్తి సంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా సంపర్కం కలిగిస్తాయి. ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది. గ్రహాలని వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది. సూర్యుణ్ణి ప్రకాశించేలా చేస్తుంది. మీ సుప్తచేతనాత్మక మనసు మీ ఆదర్శాలకు, ఆకాంక్షలకు, పరోపకార సేవ తత్పరతలకు నిలయం. తన సుప్తచేతనాత్మక మనసు ద్వారానే షేక్స్పియర్ తన కాలంలో సామాన్య మానవులకు తెలియని గొప్ప సత్యాలను గ్రహించి వ్యక్తపరిచాడు. తన సుప్తచేతనాత్మక మనసు ద్వారానే గ్రీకు శిల్పకారుడు ఫిడియన్ అందం, విధి, విధానం, సౌష్ఠవం, అనుపాతం, పాలరాయి, కంచులోహంలో శిల్పాలను మల్చటానికి అవసరమైన కళను, ప్రతిభను సంపాదించుకున్నాడు. సుప్తచేతన ఒక లోతైన బావిలాంటిది. దానిలోంచి గొప్ప కళాకారులు తమ అద్భుత శక్తులను వెలికితీశారు. గొప్ప ఇటాలియన్ చిత్రకారుడు రాఫెల్ తన చిత్రం మెడోనా చిత్రించడానికి, గొప్ప జర్మన్ సంగీత కళాకారుడు బీథోవెన్ తన సింఫనీలు తయారు చేయటానికి అది తోడ్పడింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలోని రిషికేశ్లో ఉన్న యోగా ఫారెస్ట్ యూనివర్సిటీ వారు ఉపన్యాసాలిమ్మని నన్ను ఆహ్వానించారు. నేను అక్కడ ఉన్నప్పుడు ముంబై నుంచి వచ్చిన ఒక సర్జన్తో చాలాసేపు సంభాషించాను. ఆయన నుంచి డాక్టర్ జేమ్స్ ఎస్టేల్ తాలూకా ఆశ్చర్యకరమైన కథను తెలుసుకున్నాను. ఎస్టేల్ ఒక స్కాటిష్ సర్జన్. ఆయన 1840 దశకంలో బెంగాల్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఆ కాలంలో స్పర్శజ్ఞానం తెలియకుండా చేసేటందుకు ఈథర్ ఇంకా తదితర ఆధునిక రసాయనిక ద్రవ్యాలను వాడేవాడు కాదు. అయినప్పటికీ 1843, 1846 మధ్య డాక్టర్ ఎస్టేల్ అన్ని రకాల ప్రధాన శస్త్రచికిత్సలు 400 పైచిలుకు చేశాడు. వీటిలో అంగచ్ఛేదనం, కంతిని, క్యాన్సర్ పాల్పడ్డ శరీర భాగాలను తొలగించటం, కళ్ళు, చెవులు, గొంతు ఆపరేషన్లు ఉన్నాయి. ఈ శస్త్ర చికిత్సలన్నిటిలోనూ కేవలం మానసిక ఎనస్థీషియా మాత్రమే ఇవ్వబడింది. రోగులు తమకు ఎటువంటి బాధ వెయ్యలేదని అన్నారు. ఆ సర్జరీలు జరుగుతున్నప్పుడు వారిలో ఎవ్వరూ చనిపోలేదు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎస్టేల్ ఆపరేషన్ చేసిన రోగులలో ఆపరేషన్ చేసిన తరువాత మరణించిన వారి సంఖ్య అతి స్వల్పం. పాశ్చాత్య శాస్త్రవేత్తలైన లూయిస్ పాశ్చర్, జోసెఫ్ లిస్టర్ బ్యాక్టీరియా మూలంగా అంటువ్యాధులు ప్రబలుతాయని నిర్ధారించక ముందు రోజులవి. ఆపరేషన్ తర్వాత వచ్చే అంటువ్యాధులకు కారణం సూక్ష్మ క్రిమి సంహారం పూర్తి చేయని పరికరాలు వాడటం, హానికారకులైన విష అణువులు అన్న సంగతి ఎవరూ గ్రహించలేదు. అయినప్పటికీ యోగ నిద్రలో ఉన్న తన రోగులకి ఎస్టేల్ వారికి సంక్రమణ కానీ, సెప్టిక్ కానీ అవ్వదని సూచన ఇచ్చినప్పుడు వారి సుప్తచేతనావస్థలో ఉన్న మనసు ఆయన సూచనకు ప్రతిక్రియ చూపించింది. అంటిరోగం మూలాన జరిగే ప్రాణహానిని నివారించే ప్రక్రియలను ప్రారంభిస్తుంది. దీని గురించి ఆలోచించండి. శతాబ్దంన్నర క్రితమే ఈ స్కాటిష్ సర్జన్ ప్రపంచంలో సగభాగం చుట్టి వచ్చాడు. సుప్తచేతనకున్న అద్భుత శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాడు. మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడానికి అది చాలు. డాక్టర్ ఎస్టేల్కి ప్రేరణ కలిగించి అతని రోగులు మరణం పాలు కాకుండా రక్షించిన ఇంద్రియాతీత శక్తులు మీవి కూడా అవ్వవచ్చు. మీ సుప్తచేతనాత్మక మనసు మిమ్మల్ని సమయం, స్థలం, బంధనాల నుంచి స్వేచ్ఛను కలిగించగలదు. అన్ని రకాల కష్టాలు, బాధల నుంచి విముక్తిని ప్రసాదించగలదు.
మీ సమస్యలు ఏవైనప్పటికీ అది మీకు సమాధానాలు ఇవ్వగలదు. మీలోనే ఒక శక్తి, జ్ఞానం ఉన్నాయి. అవి మీ బుద్ధిని మించినవి. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ అనుభవాల్ని మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని నమ్మేలా చేస్తాయి. మీకు ఆనందాన్ని కలగచేస్తాయి. మీ సుప్తచేతనే మీ జీవిత గ్రంథం. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుపై ఏ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు, మత విశ్వాసాలను రాసినా, చెక్కినా, గాఢముద్ర వేసినా అవన్నీ అనుభవాలు, పరిస్థితులు, సంఘటనల రూపంలో బాహ్య లక్షణాలుగానే ప్రకటించబడతాయి. మీరు లోపలి పక్క దాచుకున్నదంతా మీరు బయట కూడా అనుభవిస్తారు. మీ జీవితానికి 2 పార్శ్వాలున్నాయి. వస్తుగతమైనది ఒకటైతే వ్యక్తిగతమైనది రెండోది. ఒకటి కనిపిస్తుంది, మరొకటి కనిపించదు. ఒకటి ఆలోచన అయితే రెండోది దాని వ్యక్తీకరణ. మీ ఆలోచన మీ మెదడులోని వెలుపలి భాగం నరాల ప్రకంపనల రూపంలో చేరుతుంది. అదే మీ చైతన్యవంతమైన తార్కిక మనసు యొక్క అంగం. ఒకసారి మీ చేతనాత్మక వస్తుగత మనసు ఆ ఆలోచనను పూర్తిగా స్వీకరించాక అది మెదడు యొక్క ఇతర భాగాలకు ప్రసారం చేస్తుంది. అది అక్కడ రూపొంది మీ అనుభవంలో మీ వ్యక్తీకరణ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు మీ సుప్తచేతన మీతో వాదించలేదు. దానిపైన మీరు రాసిన దాని ప్రకారమే అది నడుచుకుంటుంది. మీ చేతనాత్మక మనసు ఇచ్చిన తీర్పును, అభిప్రాయాన్ని అంతిమంగా భావిస్తుంది. అందుకే మీరు జీవిత గ్రంథాన్ని ఎప్పుడూ రాస్తూనే పోతూ ఉంటారు. ఎందుకంటే మీ ఆలోచనలే మీ అనుభవాలు అవుతాయి కనుక. అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రోజంతా తాను ఎలా ఆలోచిస్తుంటాడో ఆ విధంగానే మనుష్యుడు తయారవుతాడు అని అంటాడు. సుప్త చేతనను ప్రభావితం చేసినది ప్రకటితం అవుతుంది. అమెరికన్ మనస్తత్వ శాస్త్రానికి పితామహుడైన విలియం జేమ్స్ మీ సుప్త చేతనాత్మక మనసుకు ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉంది అన్నాడు. అందులో అనంతమైన జ్ఞానం, అంతులేని తెలివితేటలు ఉన్నాయి. దీన్ని రహస్యంగా దాగి ఉన్న ఊటలు పోషిస్తున్నాయి. ఇది జీవన నియమంగా పిలువబడుతుంది. మీ సుప్తచేతనాత్మక మనసుపై ఏ ముద్రలు వేస్తారో అవి భూమిని, ఆకాశాన్ని కదపగలవు, ఏకం చేయగలవు. అందుకే మీరు దానిని సరైన ఆలోచనలతోనూ, నిర్మాణాత్మకమైన భావాలతోనూ ప్రభావితం చేయాలి. ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం, దుఃఖం ఉండటానికి కారణం ఎంతోమంది ప్రజలు చేతనాత్మక మనసుకు, సుప్తచేతనాత్మక మనసుకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోలేకపోవడమే. ఈ 2 రూపాలలో అన్వయం, ఏకీభవం, శాంతి కలిసి ఏకకాలంలో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. చేతన, సుప్తచేతన కలిసి పనిచేస్తున్నప్పుడు, శాంతిపూర్వకంగా, సామరస్యంగా ఉన్నప్పుడు ఎటువంటి రోగం, అసమ్మతి ఉండదు. ప్రాచీన ప్రపంచంలో హార్మిస్ ట్రీస్ మెగిస్టన్ అనే గొప్ప మహాశక్తివంతుడైన ఇంద్రజాలకుడు ఉండేవాడు. ఆయన మరణించిన కొన్ని శతాబ్దాల తరువాత ఆయన సమాధి తెరిచినప్పుడు ప్రాచీన జ్ఞానం తెలిసిన ఎంతోమంది వివేకవంతులు ఉత్సుకతతో, ఆశ్చర్యంతో ఎదురుచూశారు. సమాధిలో యుగయుగాల నాటి అత్యంత రహస్యం దాగి ఉందని అందరూ అనుకునేవారు. అది అందులో దొరికింది. ఆ రహస్యం ఏమిటంటే, లోపల ఉన్నట్లే బయట కూడా ఉంటుంది, పైన ఉన్నట్లే కింద కూడా ఉంటుంది. మరో మాటల్లో చెప్పాలంటే, మీరు మీ సుప్తచేతనాత్మక మనసుపై వేటినైతే ముద్రిస్తారో అవే బయటకు భావవ్యక్తీకరణ చెందుతాయి. ఇదే సత్యాన్ని మోజెస్, ఇసాయియా, జీసస్, బుద్ధుడు, జోరోస్టర్, లావోత్సే కాక యుగయుగాల్లోని మహాపురుషులు, దార్శనికులు ఘోషించారు. మీరు వ్యక్తిగతంగా దేన్ని నిజం అని భావిస్తే అది పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తమవుతుంది. స్వర్గం అంటే మీ మనసులో లాగే భూమి అంటే మీ శరీరం, పరిసరాలు మీద కూడా ఉంటుంది. ఇదే జీవితం యొక్క గొప్ప సూత్రం. క్రియ, ప్రతిక్రియ, నియమం, విరామం, కదలికల నియమం మీకు ప్రకృతి నిండా కనిపిస్తుంది. ఈ 2 సమానంగా ఉన్నప్పుడే సామరస్యం, సమతాస్థితి ఉంటాయి. జీవన సూత్రం మీలో లయబద్ధంగా, సామరస్యంగా ప్రవహించడం కోసమే మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు. లోనికి తీసుకునేది, బయటకు పంపినది సమానంగా ఉండాలి. అనుభూతి, అభివ్యక్తీకరణ సమానంగా ఉండాలి. మీ నిరాశ, నిస్పృహలు అన్నిటికీ కారణం మీ కోరిక తీరకపోవడం. మీరు వ్యతిరేకార్థకంగా, వినాశకరం, దుర్నీతిగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు వినాశకరమైన భావోద్వేగాలను పుట్టిస్తాయి. ఆ భావాలు ప్రకటించబడాలి. వాటికి బయటపడే మార్గం ఉండాలి. ఈ భావోద్వేగాలకున్న స్వభావం వ్యతిరేకార్థం కనుక అవి తరచూ అల్సర్లు, గుండెపోటు, ఒత్తిడి, ఆందోళన రూపాల్లో బయటపడుతూ ఉంటాయి. మీ గురించి మీరేం అనుకుంటున్నారు, ఏమని భావిస్తున్నారు? మీ అస్తిత్వంలోని ప్రతి భాగం ఆలోచనని వ్యక్తీకరిస్తుంది. మీ జీవశక్తి, శరీరం, ఆర్థిక పరిస్థితి, స్నేహితులు, సామాజిక ప్రతిష్ట అన్నీ మీ గురించి మీకున్న ఆలోచనని ప్రతిబింబిస్తాయి.
మీ సుప్తచేతనాత్మక మనసు మీద ముద్రించబడిన దాని అసలైన అర్థం ఇదే. మీ జీవితంలోని అన్ని దశలలోనూ అది ప్రకటించబడుతుంది. వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం ద్వారా మనకు మనం గాయం చేసుకుంటాం. కోపంతో, భయంతో, అసూయతో, పగతో రగిలిపోతున్నప్పుడెల్లా మీరెన్నిసార్లు మిమ్మల్ని గాయపరుచుకున్నారు? ఇవన్నీ విషాలు. ఇవి మీ సుప్తచేతనలోకి ప్రవేశిస్తాయి. మీరు వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు. సుప్తచేతనావస్థలో ఉన్న మీ మనసుకు జీవాన్నిచ్చే ఆలోచనలను అందచేయండి. అందులో ఉంటున్న వ్యతిరేక ఆలోచనల నమూనాలను తుడిచిపెట్టండి. మీరలా చేస్తూ పోతున్నట్టయితే మీ గతం అంతా తుడిచిపెట్టబడి బాధాకరమైన జ్ఞాపకాలు మిగలవు. మరి సుప్తచేతన చర్మరోగాన్ని నివారిస్తుంది. సుప్తచేతనాత్మక మనసుకున్న నయం చేసే శక్తిని ఎవరినైనా నమ్మించదగ్గ ఉదాహరణ వ్యక్తిగత ఉపశమనంలో కనిపిస్తుంది. సుమారు 40 ఏళ్ల క్రితం నేనొక చర్మరోగంతో బాధపడ్డాను. నేను మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్లాను. వైద్యశాస్త్రం అందిస్తున్న అధునాతన చికిత్సలను వాళ్లు ప్రయత్నించారు. అవేమీ నాకు సాయపడలేదు. నా రుగ్మత వడిగా ముదిరి అపాయకరమైన రూపం దాల్చింది. అప్పుడు ఒకనాడు మానసిక విజ్ఞానం లోతుగా తెలుసుకున్న ఒక క్రైస్తవ మతాచార్యుడు కలిశాడు. ఆయన నాకు 139వ భక్తి గీతం యొక్క అంతరార్థం చెప్పాడు. ఆయన నా దృష్టిని ఈ క్రింది వాక్యం వైపు మళ్లించాడు. మీ పుస్తకంలో నా అంగాలు అన్నీ ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా లేనప్పుడు అవి నిరంతరం ఏర్పడుతూ వచ్చాయి. పుస్తకం అనేది నా సుప్తచేతనాత్మక మనసు అని, అది నాలోని అంగాలు అన్నిటినీ అతి చిన్న అణువు నుంచి రూపొందించిందని ఆయన నాకు వివరించాడు. నా సుప్తచేతనాత్మక మనసు నా శరీరాన్ని తయారు చేసినందువలన అది దాని పునఃసృష్టి చేయగలదని, లోనున్న పరిపూర్ణ నమూనాని అనుసరించి నయం చేయగలదని ఆయన నాతో చెప్పాడు. ఈ మతాచార్యుడు తన వాచ్ కేసి చూపిస్తూ, దీనికొక నిర్మాత ఉన్నాడు, కానీ ఈ వాచి వస్తుగతంగా నిజరూపం దాల్చే ముందు వాచ్ మేకర్కు తన మనసులో దాని రూపం గురించి స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఏ కారణం వలనైనా వాచి పనిచేయటం ఆగిపోతే వాచిని తయారు చేసిన తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాగు చేయగలడు అని నాతో అన్నాడు. ఈ ఉదాహరణ మూలంగా ఆయన నాతో ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైంది. నా శరీరాన్ని సృష్టించిన సుప్తచేతన జ్ఞానం గడియారం నిర్మాత లాంటిది. సరిగ్గా ఎలా నయం చేయాలో, యథార్థ స్థితి కల్పించాలో, ప్రధానమైన చర్యలు, ప్రక్రియలను నా శరీరానికి ఎలా కల్పించాలో దానికి తెలుసు. కానీ అది అలా చేయాలంటే నేను దానికి ఆరోగ్యం గురించి పరిపూర్ణమైన ఆలోచనలను ఇవ్వాలి. ఆ పరిపూర్ణమైన ఆలోచన కారణమవుతుంది. దాని ఫలితంగా జబ్బు నయమవుతుంది. నేనొక సులువైన ప్రత్యక్ష ప్రార్థనను తయారు చేశాను. అది ఇలా ఉంది. నా శరీరాన్ని, దానిలోని అన్ని అంగాలని అవధులు లేని జ్ఞానం నా సుప్తచేతనాత్మక మనసులో సృష్టించింది. నన్నెలా నయం చేయాలో దానికి తెలుసు. నా అంగాలని, కణాలని, కండరాలని, ఎముకలని అన్నిటినీ దాని మేధస్సు రూపొందించింది. నాలో ఉన్న ఈ అంతులేని ఉపశమనం కలిగించే శక్తి నాలో కణాలన్నిటినీ మార్చేసి నన్ను పరిపూర్ణుడుగా చేస్తుంది. ఇప్పుడు నాలో ఉపశమనం జరుగుతోందని నాకు తెలుసు. నేను ఆ ఉపశమన చర్యకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నాలో దాగున్న సృజనాత్మక మేధస్సు సృష్టించినవి ఎంతో అద్భుతమైనవి. ఈ మామూలు ప్రార్థనను రోజుకు 2-3 సార్లు బయటకి చదివాను. 3 నెలల తర్వాత నా చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చింది. సంపూర్ణ ఆరోగ్యం తిరిగి వచ్చింది. చర్మరోగం నివారణ అయ్యింది. మా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కానీ ఏం జరిగిందో నాకు తెలుసు. నేను నా సుప్తచేతనాత్మక మనసుకి సంపూర్ణ అందం, పరిపూర్ణతను, జీవాన్నిచ్చే రూపాన్ని ఇచ్చాను. అవి నా సుప్తచేతంలో ఉన్న నా కష్టాలకు కారణమైన వ్యతిరేక రూపాలను, ఆలోచనలను బయటికి తరిమివేశాయి. మొదట మీ మనసులో దాని సమానార్థకమైనది ఉండనంతకాలం మీ శరీరం మీద అది కనిపించదు. సానుకూలమైనవి, అంగీకార సూచకమైన వాటితో మీ మెదడును నిరంతరం నింపటం వలన మీరు మీ శరీరాన్ని మార్చగలరు. అన్ని ఉపశమన చర్యలకు ఇదే ఆధారం. మీరు చేస్తున్న పనులు అద్భుతం. నా ఆత్మ అంటే సుప్తచేతనాత్మక మనసు వాటినన్నిటినీ బాగా అర్థం చేసుకుంది. ఇది క్రైస్తవ భజన గీతం 139:14లోనిది. శరీరం చేసే అన్ని కార్యాలను సుప్తచేతన ఎలా నియంత్రిస్తుంది? మీరు మేల్కొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నా అలసట ఎరుగని మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే కర్తవ్యాలన్నిటినీ నియంత్రిస్తుంది. ఇందులో మీ చేతనాత్మక మనసుకు మధ్యలో కల్పించుకునే అవసరం రాదు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. మీ ఛాతీ, గుండె విభజన కండరాలు ఊపిరితిత్తులను గాలితో నింపటం, బయటకు పంపటం చేస్తూ ఉంటాయి. మీ శరీరంలోని జీవకణాలు నిర్వర్తిస్తున్న ఈ కార్యం మూలాన బయటకు వదిలే కార్బన్ డయాక్సైడ్ను మార్చి ఆక్సిజన్ తీసుకోవడానికి అవి పనిచేస్తూ పోతూ ఉండాలి.
మీ సుప్తచేతన మీ జీర్ణశక్తి ప్రక్రియలను, గ్రంథజనిత స్రవాలను, తదితర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది. మీరు మేల్కొన్న నిద్రలో ఉన్న ఇదంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మీరు మీ శరీరం చేసే పనులన్నీ మీ చేతనాత్మక మనసు ద్వారా చేయాల్సి వస్తే మీరు నిశ్చయంగా అపజయం పాలవుతారు. బహుశా మీరు త్వరలోనే మరణించవచ్చు. ఈ ప్రక్రియలన్నీ జటిలమైనవి, ఒకదాంతో మరొకటి పెనవేసుకుని ఉన్నవి. అధునాతన వైద్య పరిజ్ఞానంలో గుండె, ఊపిరితిత్తులు మెషిన్ను ఓపెన్ హార్ట్ సర్జరీలో వాడటం ఒక అద్భుతం. అయితే మీ సుప్తచేతనాత్మక మనసు సంవత్సరంలో 360 రోజులు, రోజుకి 24 గంటలు పని చేయడంతో పోలిస్తే ఆ మిషన్ చేసే పని ఎంతో సులభం. సూపర్సోనిక్ జెట్లైనర్లో సముద్రాన్ని దాటుతూ కాక్పిట్లోకి వెళ్లారని అనుకోండి. మీకు విమానం నడపటం ఎలాగూ రాదు. దానిని నడపటం తెలుసుకోలేకపోయినా పైలట్ దృష్టిని మరల్చి విమానానికి ప్రమాదం ఏర్పడేటట్లు చేయడం మీకు కష్టం కాదు. అలాగే మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరాన్ని నడిపించలేదు, కానీ సక్రమంగా పనిచేయకుండా అడ్డుపడగలదు. గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, పేగులు సాధారణ పనులు నిర్వహణలో ఆందోళన, ఆతురత, భయం, నిస్పృహ ఆటంకం కలిగించగలవు. ఈనాడు డాక్టర్లు ఒత్తిడికి సంబంధించిన రోగాలు ఎంత ప్రమాదకరమైనవో గుర్తించడం ప్రారంభించారు. ఇటువంటి ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసు సామరస్యంగా పనిచేయటంలో అవరోధం కలిగించడమే దానికి కారణం. మీరు శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు మీరు చేయాల్సిన ఓ మంచి పని పనుల ఒత్తిడి తగ్గించుకోవటం, విరామం తీసుకోవడం, ఆలోచనల చక్రభ్రమణాన్ని ఆపి ఉంచటం. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుతో మాట్లాడండి. దానిని శాంతి, సామరస్యం, దివ్యక్రమణాన్ని స్థాపించమని కోరండి. అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు మళ్లీ యథాస్థితిని చేరుకున్నట్లు మీరు తెలుసుకుంటారు. మీరు సుప్తచేతనతో అధికార స్వరంతోనూ విశ్వాసంతోనూ మాట్లాడటం తప్పనిసరిగా చేయండి. మీ ఆదేశాన్ని పాలిస్తూ అది ప్రతిక్రియ చూపుతుంది. సుప్తచేతనను మీకోసం పని చేయించటం ఎలా? మీ సుప్తచేతనాత్మక మనసు ఎల్లవేళలా పనిచేస్తుందన్నది మీరు మొట్టమొదటిగా గ్రహించవలసిన విషయం. మీరు దానికి పని చెప్పినా చెప్పకపోయినా అది పగలు రాత్రి పని చేస్తూనే ఉంటుంది. మీ సుప్తచేతనే మీ శరీరం యొక్క నిర్మాత. కానీ అంతర్గతంగా మౌనంగా ఉన్నదాని ప్రక్రియలను మీరు చైతన్య రూపంలో గమనించలేరు, వినలేరు. ఎప్పుడు మీ చేతనాత్మక మనసుతోనే మీకు పని పడుతుంది, కానీ సుప్తచేతనాత్మక మనసుతో కాదు. మీరు మీ చేతనాత్మక మనసును ఎప్పుడూ సర్వోత్తమైనది కోరుకునే పనిలోనే ఉంచండి. మీరు తరచూ అలవాటు ప్రకారం చేసే ఆలోచనలు ఎప్పుడూ మనోహరమైన, సత్యపూర్వకమైన, న్యాయపరమైన, సామరస్యంగా ఉన్న విషయాల పట్లే ఉండేటట్లు చూడండి. మీ చేతనాత్మక మనసుపై దృష్టి పెట్టండి. మీ సుప్తచేతన మీరు అలవాటు పడ్డ ఆలోచనల ఆధారంగా మీ హృదయంలోనూ అంతరాత్మలోనూ వ్యక్తీకరిస్తుందని, పునరుత్పత్తి చేస్తుందని, పరిస్థితులు కల్పిస్తుందన్న సంగతి మీ మనసుకు తెలుసు. గుర్తుంచుకోండి, నీరు తనున్న గొట్టం ఆకారంగా ఎలా ధరిస్తుందో మీలో ప్రవహిస్తున్న జీవన నియమం మీ ఆలోచన రీతికి అనుగుణంగా మారుతుంది. మీ సుప్తచేతనకున్న ఉపశమన శక్తి మీలో సామరస్యం, ఆరోగ్యం, శాంతి, ఆనందం, సమృద్ధి రూపాలలో మీలో ప్రవహిస్తుందన్న విషయాన్ని గ్రహించండి. దానిని ఒక మహాజ్ఞానిగా, ప్రియమైన మిత్రునిగా ఊహించండి. అది నిరంతరం మీలో ప్రవహిస్తూ మిమ్మల్ని జీవంతో నింపుతూ, స్ఫూర్తి కలిగిస్తూ, సౌభాగ్యవంతుడిగా చేస్తుందన్న విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. అది సరిగ్గా అదే విధంగా ప్రత్యుత్తరమిస్తుంది. మీరు దేన్ని నమ్మారో అదే మీకు దొరుకుతుంది. సుప్తచేతనకున్న ఉపశమన నియమం కంటి చూపు తెప్పిస్తుంది. ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో ఉన్న లూర్డెస్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉపశమన పుణ్యస్థలం ఉంది. లూర్డెస్ వైద్య విభాగానికి చెందిన పురాతన గ్రంథాలయాలుండే హాలులో అద్భుతమైన ఉపశమనం పొందిన అధికారపూరితమైన అనేక కేసులున్నాయి. మేడం బైట్ కేస్ వాటిలో ఒక ఉదాహరణ. ఆమె గుడ్డిది. ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి, పనికి రాకుండా పోయాయి. ఆమె లూర్డెస్కి వచ్చాక కంటి చూపు తిరిగొచ్చింది. ఎంతో మంది డాక్టర్లు ఆమెని పరీక్షించాక ఆమె కంటి నరాలు పూర్తిగా పాడైనట్లు నిర్ధారించారు. అయినా ఆమెకి చూపొచ్చింది, చూడగలిగింది. 1 నెల తర్వాత ఆమెను మళ్లీ పరీక్షించాక ఆమె దృశ్యమాన నిర్మాణం బాగై యథాస్థితికి చేరినట్లు గ్రహించారు. ఆ పుణ్యక్షేత్రంలోని నీటి వలన మేడం బైట్ నయం అయిందని నేను నమ్మటం లేదు. ఆమెని నయం చేసింది ఆమె సుప్తచేతనాత్మక మనసే. ఆమె నమ్మకానికి అనుగుణంగా అది ప్రత్యుత్తరమిచ్చింది. ఆమె సుప్తచేతనలో ఉన్న ఉపశమన నియమం ఆమె ఆలోచన రీతికి అనుగుణంగా స్పందించింది. నమ్మకం అనేది సుప్తచేతనాత్మక మనసులో ఒక ఆలోచన. అది దేన్నైతే నమ్ముతుందో దాన్ని నిజంగా అంగీకరిస్తుంది. అలా నమ్మిన ఆలోచన తనంతట తానే కార్యరూపం దాలుస్తుంది.
నిస్సందేహంగా మేడం బైట్ పుణ్యస్థలానికి గొప్ప ఆశతోనూ నమ్మకంతోనూ వెళ్ళింది. ఆమెకు తన హృదయాంతరాలలో తన జబ్బు నయం అవుతుందని తెలుసు. ఆమె సుప్తచేతనాత్మక మనసు దానికి అనుగుణంగా ప్రవర్తించి ఎల్లవేళలా ఉన్న నయం చేసే శక్తులను విడుదల కలిగించింది. కంటిని సృష్టించిన సుప్తచేతనాత్మక మనసు తప్పకుండా దెబ్బతిన్న నరానికి జీవం పోసి వెనక్కి తీసుకురాగలదు. దేన్నైతే సృజనాత్మక సూత్రం సృష్టిస్తుందో దానిని అది పునఃసృష్టి చేయగలదు. మీ విశ్వాసానికి అనుగుణంగానే అన్నీ మీకు జరుగుతాయి. మీ సుప్తచేతనాత్మక మనసుకు సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనని అందించటం ఎలా? ఒకసారి నేను దక్షిణ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో ఒక క్రైస్తవ మతాచార్యుణ్ణి కలిశాను. తనలో పూర్తిగా వ్యాపించిన గుండె క్యాన్సర్ని తను ఎలా నయం చేసుకున్నాడో ఆయన నాకు చెప్పాడు. ఆయన ఉపయోగించిన పద్ధతి తనకు సంపూర్ణ ఆరోగ్యం ఉందన్న ఆలోచనను తన సుప్తచేతనాత్మక మనసుకు అందించటమే. నా కోరిక మీద ఆయన ఆ ప్రక్రియ తాలూకు పూర్తి వివరణ ఇచ్చాడు. దానిని నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను. ప్రతిరోజు అనేకసార్లు నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా విశ్రాంతి తీసుకుంటాను. నేను నా శరీరానికి విశ్రాంతి కలగచేయటం కోసం దానితో ఇలా మాట్లాడుతూ ఉంటాను. నా పాదాలు సేద తీరుతున్నాయి, నా చీలమండలం సేద తీరుతున్నాయి, నా కాళ్ళు సేద తీరుతున్నాయి, నా ఉదర సంబంధిత కండరాలు సేద తీరుతున్నాయి, నా గుండె ఊపిరితిత్తులు సేద తీరుతున్నాయి, నా తల సేద తీరుతుంది, నా శరీరం అంతా పూర్తిగా సేద తీరుతుంది. 5 నిమిషాల తర్వాత నన్ను మగత ఆవహిస్తుంది. నిద్రలోకి జారుకుంటాను. అప్పుడు ఈ నిజాన్ని రూఢీపరుస్తాను. భగవంతుని పరిపూర్ణత నా ద్వారా వ్యక్తీకరించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనతో నా సుప్తచేతనాత్మక మనసు ఇప్పుడు నిండిపోతుంది. భగవంతుడు తయారు చేసిన నా రూపం ఒక పరిపూర్ణ రూపం. నా సుప్తచేతనాత్మక మనసు నా శరీరాన్ని నా మనసులో నేను ప్రతిష్ఠించుకున్న భగవంతుని రూపానికి ప్రతిరూపంగా పునః సృష్టి చేస్తుంది. ఆ మతాచార్యునికి అద్భుతంగా నయమయ్యింది. అతను వాడిన పద్ధతి ఎంతో సులభం అయింది. సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనను నేరుగా మీ సుప్తచేతనాత్మక మనసుకు అందచేయడమే అది. ఆరోగ్యం యొక్క ఆలోచనను మీ సుప్తచేతనాత్మక మనసుకు వ్యక్తపరచటానికున్న మరొక అద్భుతమైన మార్గం క్రమశిక్షణతో కూడిన లేదా వైజ్ఞానిక భావన ద్వారా. పక్షపాతం పాలైన ఒక ఆయనను తన ఆఫీసులోనే నడుస్తున్నట్లు, మేజాబాలను తాకినట్లు, టెలిఫోన్తో మాట్లాడినట్లు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధారణంగా తను ఆఫీసులో చేసే పనులన్నింటినీ ఊహాచిత్రాలుగా చిత్రించమని నేను చెప్పాను. సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఈ రకమైన మానసిక ఊహాచిత్రాలను తన సుప్తచేతనాత్మక మనసు స్వీకరిస్తుందని నేను ఆయనకు వివరించాను. ఆయన ఆ పాత్రలో ఇమిడిపోయాడు. తాను నిజంగా ఆఫీసులోనే ఉన్నట్లు ఊహించుకున్నాడు. తన సుప్తచేతనాత్మక మనసుకు ఒక స్థిరమైన నిర్దిష్టమైన దానిని అది పనిచేయటం కోసం తాను ఇస్తున్నానని ఆయనకు తెలుసు. అతని సుప్తచేతన ఒక ఫిల్మ్ లాంటిది. దానిమీద ఈ కల్పనా చిత్రం ముద్రించబడింది. ఆయన ఇలా కాల్పనిక జగత్తుని సృష్టించే క్రమశిక్షణను ఎన్నో వారాలు పాటించాడు. అప్పుడు ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు టెలిఫోన్ మోగింది. టెలిఫోన్ ఆయన మంచానికి 12 అడుగుల దూరంలో ఉంది. ఆయన దాని దగ్గరికెళ్లి అందులో మాట్లాడగలిగాడు. ఆ క్షణం నుంచి ఆయన పక్షవాతం మటుమాయమైంది. సుప్తచేతనావస్థలో ఉన్న ఆయన మనసుకున్న నయం చేసే శక్తి తనలో ఉన్న మానసిక చిత్రాలకు స్పందించింది. ఆయనకు ఉపశమనం దొరకటం సంభవించింది. ఈ వ్యక్తి ఒక మానసిక అవరోధం మూలన బాధపడ్డాడు. మెదడులోని నాడీ ప్రేరణలు ఆయన కాళ్లకు చేరకుండా అది అడ్డుపడింది. అందువలనే ఆయన నడవలేకపోయాడు. ఆయన తన దృష్టిని ఎప్పుడైతే తనలో ఉన్న నయం చేసే శక్తి వైపు మళ్లించాడో అప్పుడే ఆ శక్తి ఆయన దృష్టికోణంలోంచి ప్రసరించింది. ఆయన మళ్లీ నడవగలిగాడు. ప్రార్థనలో విశ్వాసం ఉంచితే మీరు కావాలనుకున్నవన్నీ మీకు లభిస్తాయి. ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. దీనిలో గుర్తుంచుకోదగ్గ అంశాలు: 1. మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నిటినీ నియంత్రిస్తుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. 2. నిద్రపోయే ముందు మీ సుప్తచేతనాత్మక మనసుని ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి. దానికున్న అద్భుతమైన శక్తిని మీకు మీరే నిరూపించుకోండి. 3. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుపై ఏ ముద్రలు వేసినా అవి పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తీకరించబడతాయి. అందువలన మీ సుప్తచేతనాత్మక మనసులోని అన్ని భావాలను, ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. 4. క్రియ ప్రతిక్రియ అనే నియమం విశ్వవ్యాప్తమైనది. మీ ఆలోచన క్రియ, దాని ప్రతిక్రియ మీ సుప్తచేతనాత్మక మనసులో తనంతటా తానే మీ ఆలోచనకు ప్రతిక్రియ చేయడం. 5. నిరాశకు మూల కారణం తీరని కోరికలు, అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సుప్తచేతనాత్మక మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది.
మీ మంచిని మీరే అడ్డుకుంటూ ఉంటారు. 6. జీవన సిద్ధాంతం మీలో లయబద్ధంగా సామరస్యంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు బుద్ధిపూర్వకంగా నాకీ కోరిక కలిగించిన సుప్తచేతన యొక్క శక్తి నా ద్వారా ఆ కోరికను ఫలింపచేస్తుంది అని అంటూ నిర్ధారించండి. అన్ని సంఘర్షణలను అది రూపుమాపుతుంది. 7. మీ గుండె, ఊపిరితిత్తులు, ఇతర అంగాల సామాన్య కార్యాలలో ఆందోళన, ఆతురత, భయం ద్వారా జోక్యం చేసుకోగలరు. సామరస్యం, ఆరోగ్యం, శాంతి గురించిన మంచి ఆలోచనలతో మీ సుప్తచేతనను నింపండి. అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారుతాయి. 8. మీ చేతనాత్మక మనసులు ఎప్పుడూ సర్వశ్రేష్టమైన కోరికలను మాత్రమే కలిగి ఉండండి. మీ సుప్తచేతనాత్మక మనసు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది. 9. మీ సమస్య సుఖాంతమైనట్లు, సరైన సమాధానం లభించినట్లు ఊహించుకోండి. ఏదో సాధించినట్లు పులకరించిపోండి. మీరు ఊహించిన దాన్ని, అనుభూతి చెందిన దాన్ని మీ సుప్తచేతనాత్మక మనసు స్వీకరిస్తుంది, కార్యాచరణకు ఉపక్రమిస్తుంది. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.